ఏంటమ్మా ఏదో మాట్లాడాలన్నావంట అని గగన్ శారద దగ్గరికి వస్తారు. పూరి పెళ్లి గురించి అని శారద చెప్తుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు అయిపోయాయి కదా! ఇంకేం మాట్లాడాలమ్మా? మన భూమి ఉంది కదా! అన్నీ తనే చూసుకుంటుందిలే ఇంకేంటి అని గగన్ నవ్వుతూ అడుగుతూ ఉంటే, అంటే అల్లుడికి కన్యాదానం చేయాలి కదా! కాళ్ళు కడిగే కార్యక్రమం ఉంది కదా గగన్ అని శారద అంటుంది. అలా అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే ఘట్టం ఎవరు చేస్తారు గగన్ అని శారద అంటే, ఇంకెవరు నేను భూమి ఉన్నాం కదా మేమే చేస్తామని గగన్ అంటాడు. అప్పుడు శారద ఏడుస్తూ, ఆయన పూరి పెళ్ళికి వచ్చి కన్యాదానం చేసే అదృష్టం కల్పించు గగన్. ఆయన కూతురి పెళ్లిలో కన్యాదానం చేసే అవకాశం ఇవ్వు గగన్ ఇవ్వు అని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అత్తయ్య మాటని కాదనుకు బావా ఒప్పుకో బావా అని భూమి కూడా చెప్తూ ఉంటే పూరి మౌనంగా వింటూ ఉంటుంది. ఇక గగన్ చాలాసేపు ఆలోచిస్తూ ఉంటే గగన్ ఎస్ చెప్తాడా నో చెప్తాడా అని శారద టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అలా గగన్ చాలాసేపు ఆలోచించుకొని సరే మీ ఇష్టం రమ్మని చెప్పండి అని చెప్పటంతో ఇక శారద భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే అపూర్వ భూమి గగన్లని విడగొట్టడానికి ఏదో కుట్ర చేస్తూ ఉంటుంది. మరి భూమి గగన్ విడిపోతారా? ఈ పెళ్లి ఎక్కడికి దారి తీస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.